బిఫోర్ అయితే నేను ఒక హౌస్ వైఫ్ సార్. నాకు 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది. 10th కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక మ్యారేజ్ అయింది. 10th ఇంటర్ ఫస్ట్లో కూడా బాగానే చదువుతుండే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో మ్యారేజ్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఇంకా మా హస్బెండ్ వల్లనే నేను మళ్ళీ రాయలేకపోయినా, రాద్దాం అనుకున్నా కానీ ఇంకా బాగానే ఉన్నాంలే అనుకుంటున్నాం. మ్యారేజ్ అయినాక లైఫ్ బాగానే ఉందిలే అనుకుంటున్నాం. సడన్గా కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇట్లా మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారు. తర్వాతకి ఇంకా మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఏంటి, నాకు ఒక పాప ఉంది, తన భవిష్యత్తు ఏంటి, మమ్మీ ఉంది నా కోసం, ఒకగానొక మమ్మీ, నాకు ఫాదర్ కూడా లేరు, నాకు సింగిల్ పేరెంట్ ఉంది, తన భవిష్యత్తు ఏంటి, తనని కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది కదా అనేసి నేను నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందాం అనేసి ఇంక మమ్మీ కూడా నాకు ప్రోత్సహించారు. మా రిలేటివ్స్ కూడా చాలా, మా అమ్మమ్మ వాళ్ళైనా మా మామయ్య వాళ్ళైనా మా అమ్మ వాళ్ళ సైడ్ బాగా నన్ను మోటివేట్ చేసి, వద్దు నువ్వు చదువుకో, ఓకే పర్లేదు, నువ్వు మంచిగా చదువుతావు కనుక నువ్వు సెటిల్ అవుతావు, నీ కాళ్ళ మీద నువ్వు నిల్చోవాలి, ఫస్ట్ ఆడవాళ్ళు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిల్చుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేసి నన్ను మోటివేట్ చేయడం వల్ల నేను మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేసిన సార్. సెకండ్ ఇయర్ వచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ మన గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయినా, మన మహబాద్ గవర్నమెంట్ కాలేజ్లో. యాక్చువల్లీ నేను కాలేజీకి కూడా మన దీపావళి అయిపోయినాక 2-3 months ఉందన్న కానీ జాయిన్ అయ్యా సార్. ఎట్లా అట్లా కష్టపడి చేయాలి అనేసి పాపను ఒక సైడ్ చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళొస్తూ చదువుకున్నా సార్. చదువుకొని నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ఈరోజు నా 1000కి 985 మార్క్స్ తెచ్చుకున్నా సార్.